ఒక పాత ప్యాంటుని తీసుకుని దాన్ని ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. దీనికి కొలతలతో సంబంధం లేదు, మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. 2 పీసులు కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చుట్టూ కుట్టేసుకున్నాను. ఒకవైపు ఓపెన్ ఉంచేసి, ఓపెన్ ఉన్న వైపు ఏంటంటే లోపలికి ఫోల్డ్ వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మీ దగ్గర వేస్ట్గా పడినటువంటి ఏ క్లాత్లైనా సరే ఇలా వేసేసుకోండి. నేను కుర్తీని కట్ చేసి వేసుకుంటున్నాను, నా పాత కుర్తీ ఉంటే దాన్ని. మొత్తం మనం కట్ చేసుకున్నటువంటి పీస్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా వేసుకోండి. ఇలా 2 ఫోల్డింగ్స్ కింద వేసుకుంటున్నాను, కొంచెం దలసరి వస్తుందని. ఇప్పుడు కింద వైపు నుంచి ఇలా రౌండ్ చుట్టేసుకోండి. అంటే కుట్టిన వైపు కాకుండా కుట్టలేని వైపు నుంచి రౌండ్ చుట్టుకుని, ఓపెన్ ఉంది కదా, సో ఓపెన్ ఇలా రివర్స్ తిప్పేసుకుని మెల్లిగా వెనక వైపు లాగేసుకోండి. చాలా ఈజీ అండి. లాగేటప్పుడు ఈ హ్యాండ్ మీరు గ్రిప్ అలా ఉంచుకుని లాగితే లోపల వేసినటువంటి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చుట్టూ కుట్టేసుకుని మధ్యలో మీరు లైన్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి అందంగా ఉండడం కోసం. అంతేనండి, బ్యూటిఫుల్ డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మిషన్ మీద తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి తీసుకెళ్ళి కుట్టేయండి. నచ్చితే లైక్ చేయండి.